హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ సోప్రస్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వైసీపీకి సంబంధించి గత కొంతకాలంగా విభేదాలు అయితే రెండు క్యాంపు కార్యాలయాల్లో నడుస్తున్నాయి అనేది ప్రతి నోటా వినబడుతున్నమాట. అయితే అటు కొట్టు కాంపౌండ్ లో కావచ్చు, ఇటు వడ్డీ రఘురామ్ నాయుడు కాంపౌండ్ లో కావచ్చు, బల నిరూపణకు రెండు క్యాంపు కార్యాలయాలు సిద్ధంగా ఉండడంతో కార్యకర్తలు మీమాంసలో ఉన్నారనేది మాత్రం నిజంగా మనం తెలుసుకోవాల్సిన విషయం. ఈ రోజైతే వైఎస్ఆర్సీపీ జాతీయ కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక పిలుపు అయితే వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లా కేంద్రాల్లోని రైతన్నకు అండగా అంటూ రైతన్నకు రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు, లేదంటే ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాల్లో రావాల్సిన నష్టపరిహారాలకు సంబంధించి, అలాగే ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆర్బీ కేంద్రాల ద్వారా గతంలో జరిగిన కొనుగోలులో ఏదైతే ధాన్యం రవాణాకు సంబంధించి మిల్లు వరకు, ఏదైతే పొలం నుంచి మిల్లు వరకు వెళ్లే రవాణాకు సంబంధించిన ఖర్చులు గతంలో తామే భరించామని ఇప్పుడు రైతుల వద్ద నుంచి కూటమి ప్రభుత్వం వసూలు చేస్తుందని విమర్శలు చేస్తూ అయితే ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగింది. అయితే ఈ పిలుపునిచ్చిన కార్యక్రమంలో భాగంగా ఇక్కడ రాష్ట్ర రైతు విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న రఘురామ్ నాయుడు అయితే స్తబ్దతగా ఉండడం ఇక్కడ ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి. అయితే పార్టీ పిలుపు అయితే ఇక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్న కొట్టు సత్యనారాయణకి రావడంతో వడ్డీ రఘురామ్ నాయుడు స్తబ్దతగా ఉన్నారా, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆందోళన ఎక్కడైనా పాల్గొంటారనే విషయం అయితే ఇంకా మనకి తెలియరాలేదు. అయితే ప్రస్తుతానికి తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి గత 2 రోజులుగా ఏదైతే పట్టు కోల్పోయిన కొట్టు నాయకత్వాన్ని బలపరుచుకునేందుకు ఇక్కడ రైతులను అక్కడి నాయకులను సమాయత్తం చేసి రైతులను ఈ భీమవరం కలెక్టరేట్ కు తీసుకైతే భారీ ప్రయత్నాలు జరిగాయి. అయితే ఈ రోజు ఉదయం ఇక్కడి నుంచి బయలుదేరే సమయానికి కేవలం మనం చూసిన సమయానికి సుమారు ఒక 60-70 మంది దాదాపుగా ఒక 10 కార్లు కానీ ఒక 7-8 కార్ల నుంచి 10 కార్ల వరకు వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు ఇక్కడి నుంచి ఆ కార్యకర్తలు ఏదైతే బయలుదేరి వెళ్తున్నారో వారికి అల్పాహారం ఏర్పాటు చేయడంతో పాటు మర్యాదలు కూడా ఘనంగా జరిగాయని చెప్పాలి. ఎన్నడూ లేని విధంగా కొట్టు సత్యనారాయణ తన ఇంటి గేటు వద్ద నిలబడి వచ్చే వాళ్ళందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఆయన ఆ పలకరించిన తీరైతే కొంతమంది కార్యకర్తలకు ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పాలి. ఎప్పుడు లోపల ఉండే కార్యక్రమం బయలుదేరి ముందే బయటకు వచ్చి వెళ్లే ఈ రోజు కొట్టు సత్యనారాయణ ఏదైతే కార్యకర్తలు పలకరించిన తీరు గాని, ఆలింగనం చేసుకున్న తీరు గాని గతంలోనే ఎలా ఉంటే ఇప్పటివరకు ఈ పరిస్థితి వచ్చేది కాదనేది కూడా వస్తున్న విమర్శల్లో భాగంగా ఉంది. అయితే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిన వాళ్ళు అంటే నియోజకవర్గంలో దాదాపుగా మంది తాడేపల్లిగూడెం నియోజకవర్గం మన పశ్చిమ ఉభయ గోదావరి జిల్లాలో కేవలం వరి వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నాం. వరి ఎక్కువగా పండించే మన ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. అలాంటిది నియోజకవర్గంలో నుంచి ఒక 1000 మందితో వెళ్లాలని రాష్ట్ర కార్యాలయం పిలుపు. 7 నియోజకవర్గాల నుంచి 7,000 మందితో కలెక్టరేట్ ను ముట్టడించాలనేది అయితే ఒక యాక్షన్ ప్లాన్ గా తీసుకున్న కేంద్ర కార్యాలయాన్ని ఇక్కడ తాడేపల్లిగూడెం రైతులైతే కొంచెం నిరాశ పరిచారని చెప్పాలి. ఎందుకంటే 100 మంది కూడా లేకుండా ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళడం, పట్టు నిలుపుకుందాం అనుకున్న కొట్టు నాయకత్వం నిలబడుతుందా లేదా అనేది మీమాంసలో ఉంది. అయితే ఈ రోజు జరిగిన ఆత్మీయ ఆలింగనాలు కావచ్చు, ఆత్మీయ పలకరింపులు కావచ్చు, మరికొంతమంది కార్యకర్తల్ని కొట్టు దగ్గరికి చేరుస్తాయా, లేదంటే ఎప్పుడూ లేని ఈ పలకరింపులు ఆయనకి ఒకవేళ విమర్శలు ఎదురవుతాయా, లేదంటే కొంచెం నవ్వుల పాలవుతాయా అనేది కూడా ఇప్పుడు కార్యకర్తల్లో ఉన్నమాట. అయితే వడ్డీ రఘురామ్ నాయుడు కాంపౌండ్ నుంచి ఉన్న ప్రజాప్రతినిధులు అయితే మాత్రం ఎవరో హాజరు కాలేదు. అయితే పార్టీ పిలుపు వారికి అందిందా లేదా అనేది ఇప్పుడైతే ఇక్కడ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి సంబంధించి అధినేత కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న ఇన్ఛార్జ్ మంత్రి కావచ్చు, పరిశీలకుడిని తాడేపల్లిగూడెం పరిశీలకుడిని ఏర్పాటు చేసి ఒక పరిశీలకుడిని పంపించి సీనియర్ పరిశీలకుడిని పంపించి తటస్థ వేదిక ద్వారా గతంలో ఇక్కడ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అంటూ పెట్టిన అది కొట్టు సత్యనారాయణ ఆఫీస్ లో పెట్టడంతో అపోజిషన్ వర్గం వడ్డీ రఘురామ్ నాయుడు వర్గం హాజరు కాకపోవడంతో దాదాపు 100 నుంచి 120 మందితోటి ఆ రోజు కార్యకర్తల సమావేశం ముగిసింది. అయితే ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒక తటస్థ వేదిక ద్వారా ఇన్ఛార్జ్ వస్తే ఇక్కడ బల నిరూపణ ద్వారానైనా ఇన్ఛార్జిని నియమించి పార్టీని కాపాడుకోలేని పరిస్థితుల్లో ఏదైతే తటస్థంగా ఉన్న కార్యకర్తలు పార్టీలు మారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే ఏమీ లేని పార్టీగా, నిలువ నీడలేని పార్టీగా మిగిలిపోతున్న వైఎస్ఆర్సీపీ మరింత పతనానికి అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధినాయకత్వం చర్యలు తీసుకొని ఒక తటస్థ వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ బల నిరూపణ చేసుకొని ఒక సంతకాల సేకరణ ద్వారా ఇక్కడ ఇన్ఛార్జి నియమించాలని పరిశీలకులు కోరుతున్నారు. చూస్తూనే ఉండండి రచ్చ మీడియా. సబ్స్క్రైబ్ చేయండి మరో ఎపిసోడ్ కోసం.